Good morning to everyone. Hope you are doing good. మార్జినల్ కాస్టింగ్లో సివిపి అనాలిసిస్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. మార్జినల్ కాస్టింగ్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మీకు సివిపి అనాలిసిస్. ప్రాబ్లం నెంబర్ 19th వరకు కంప్లీట్ అయినాయమ్మా. నెక్స్ట్ మనం 20th ప్రాబ్లం స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ప్రాబ్లం నెంబర్ 20. చూడండి, ఏ కంపెనీ గివ్స్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? 3,75,000. టోటల్ కాస్ట్ 3,87,500. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ క్వాంటిటీ, ఎంవైఎస్ క్వాంటిటీ ఇచ్చారు 15,000 యూనిట్స్. బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇన్ యూనిట్స్, బీఈపీ క్వాంటిటీ 5,000 యూనిట్స్. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఎంవైఎస్ సేల్స్ ఇచ్చాడు, టోటల్ కాస్ట్ ఇచ్చారు, సేఫ్టీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ క్వాంటిటీ ఇచ్చారు, బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇన్ యూనిట్స్ పరంగా ఇచ్చారు 5,000 క్వాంటిటీ. యు ఆర్ రిక్వైర్డ్ టు, మనం ఏం కనుక్కోవాలి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. రాయండి సొల్యూషన్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కనుక్కోవాలి. నెక్స్ట్ ప్రాఫిట్ కనుక్కోవాలి, పివి రేషియో కనుక్కోవాలి, బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇన్ రూపీస్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్. ప్రాబ్లం నెంబర్ ఆన్సర్ టు క్వశ్చన్ నెంబర్ 20. కంప్యూటేషన్ ఆఫ్ selling price per unit, profit, PV ratio, BEP sales, fixed cost. PV ratio, BEP sales, next fixed cost. ఇవన్నీ మనం కనుక్కోవాలమ్మా. ఫస్ట్ ఏమేం కనుక్కోవాలి? కంప్యూటేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కనుక్కోవాలి, ప్రాఫిట్ కనుక్కోవాలి, పివి రేషియో కనుక్కోవాలి, బీఈపీ సేల్స్, నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్. మనకు డేటా చూడు, ఏమి ఇచ్చారు? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఇచ్చాడు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ రూపీస్లో ఇచ్చాడు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ క్వాంటిటీ ఇచ్చారు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ బై మార్జిన్ ఆఫ్ సేఫ్టీ క్వాంటిటీ ఈక్వల్ టు, డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? డివిజన్ చేస్తే 3,75,000 బై 15,000, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ బై మార్జిన్ ఆఫ్ సేఫ్టీ క్వాంటిటీ, సేల్స్ క్వాంటిటీ, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ వాల్యూ బై మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ క్వాంటిటీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ వాల్యూ ఎంతమ్మా? 3,75,000. ఎంవైఎస్ క్వాంటిటీ 15,000 యూనిట్స్. ఓకే, ఈక్వల్ టు 25 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత అంటమ్మా? 25 రూపీస్. ఓకేనా? సెకండ్ ఏం కనుక్కోవాలి మనం? సెకండ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. చూడు, ప్రాఫిట్ ఎలా వస్తుంది? సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ ఎంత? 3,87,500. టోటల్ సేల్స్ ఎలా వస్తాయి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ క్వాంటిటీ ఎంతమ్మా? 15,000. బ్రేక్ ఈవెన్ సేల్స్ క్వాంటిటీ ఎంత? 5,000. అంటే బీఈపీ క్వాంటిటీ ప్లస్ ఎంఓఎస్ క్వాంటిటీ మనకేమొస్తాయి? టోటల్ సేల్స్ క్వాంటిటీ. అంటే బీఈపీ క్వాంటిటీ ప్లస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ క్వాంటిటీ, ఈ రెండు మనము
యాడ్ చేస్తే మనకి ఏమొస్తాయి టోటల్ సేల్స్ క్వాంటిటీ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత 25. చూడు ప్రాఫిట్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్. టోటల్ సేల్స్ ఎలా వస్తుంది సార్ అంటే ఎంఓఎస్ క్వాంటిటీ ప్లస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ క్వాంటిటీ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ టోటల్ కాస్ట్. ఎంఓఎస్ క్వాంటిటీ ఎంత మా క్వశ్చన్లో 15,000 ప్లస్ 5,000. బీఈపీ క్వాంటిటీ 5,000 ఇంటూ ఎంతమ్మా సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత 25. టోటల్ కాస్ట్ ఎంత 3,87,500. $3,87,500. 20,000 into 25. 5 lakhs minus 3,87,500. 1,12,500. ఓకేనా ప్రాఫిట్ ఎంతమ్మా 1,12,500. ఓకేనా నెక్స్ట్ థర్డ్ పీవీ రేషియో కనుక్కోవాలి. పీవీ రేషియో ఎలా కనుక్కోవచ్చు? పీవీ రేషియో అంటే చెప్పండి. పీవీ రేషియో మనం ఏ విధంగా కనుక్కోవచ్చు చూడండి. ఎంవైఎస్ సేల్స్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై పీవీ రేషియో. పీవీ రేషియో ఈక్వల్ టు ప్రాఫిట్ బై ఎంవైఎస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. ప్రాఫిట్ ఎంతమ్మా సెకండ్ పాయింట్లో ఉంది చూడండి 1,12,500. ఎంవైఎస్ సేల్స్ ఎంత 3,75,000. 3,75,000 ఈక్వల్ టు ఎంతమ్మా 0.3. ఇక్కడ ఇంటూ 100 పెట్టామనుకోండి మనకేమవుతుంది అప్పుడు 30% వస్తుంది. ఓకేనా నెక్స్ట్ 0.3 అంటే 0.3 అంటే ఏమో 30%. ఫోర్త్ బ్రేక్ ఈవెన్ సేల్స్. బ్రేక్ ఈవెన్ సేల్స్ మనం ఎలా కనుక్కోవచ్చు? బీఈపీ సేల్స్. బీఈపీ సేల్స్ వాల్యూ ఈక్వల్ టు బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ క్వాంటిటీ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. బీఈపీ సేల్స్ క్వాంటిటీ ఎంతమ్మా 500. చూడు బీఈపీ క్వాంటిటీ ఎంత 500. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత ఫస్ట్లో కనుక్కున్నాం కదా 25. ఎంతమ్మా 25. 25. $1,25,000. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూడండి. ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలి. ఫిక్స్డ్ కాస్ట్ ఎలా కనుక్కోవచ్చు?
బీఈపీ బేస్ చేసుకొని కనుక్కోవచ్చు, లేకుంటే సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ప్రాఫిట్ కూడా వేయచ్చు. ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ ఇంటూ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ప్రాఫిట్. టోటల్ సేల్స్ ఎంతమ్మా? 15,000 ప్లస్ 5,000 ఇంటూ 25 ఎంత? 5 lakhs. టోటల్ సేల్స్ ఇంటూ పీవీ రేషియో ఎంతమ్మా? 0.3. ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ కనుక్కున్నాం చూడు, 1 lakh. 1,12,500. 1,12,500. ఎంతమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ 37,500. ఓకేనా? కాపీ చేయండి, ఆన్సర్ కాపీ చేసుకోండి. ఆన్సర్ కాపీ చేసుకోండి అమ్మ. వాళ్ళు మీకు స్పీడ్ అనిపిస్తే పాజ్ చేసుకోండి. ఓకేనమ్మా? నెక్స్ట్ క్వశ్చన్. ట్వంటీ-1 క్వశ్చన్. A company has 21th question. A company has introduced a new product and marketed 20,000 units. మార్కెట్లో కొత్త ప్రోడక్ట్ను ఇంట్రొడ్యూస్ చేశారు. ఎన్ని యూనిట్స్ పరంగా డిమాండ్ ఉందమ్మా ఇక్కడ? మార్కెటెడ్ 20,000 యూనిట్స్. వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ ₹20 పర్ యూనిట్. ఎంతమ్మా? 20 పర్ యూనిట్. 20 రూపీస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అండ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఆర్ 3,20,000. యు ఆర్ రిక్వైర్డ్ టు ఏం కనుక్కోవాలి మనం? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 10% ఆన్ సేల్స్ వాల్యూ. సేల్స్లో మనం ఎంత ప్రాఫిట్ తీసుకోవాలమ్మా? 10%. నెక్స్ట్ ప్రీఈపీ క్వాంటిటీ కనుక్కోవాలి అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా కనుక్కోవాలి. రిమైనింగ్ తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం ఏం చూడాలి చూడండి. మనకి ఏమి ఇచ్చాడు? డేటా ఏమి ఇచ్చాడు? ఫస్ట్ 20,000 యూనిట్స్ ఇచ్చారు. వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ వచ్చేసి 20 రూపీస్ పర్ యూనిట్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎంతమ్మా? 3,20,000. ఫస్ట్ మనం ఏం చేయాలంట? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఫిక్స్ చేయాలి. ఎప్పుడు? సేల్స్లో మనకి ఎంత ప్రాఫిట్ ఉందంట? 10%. నెక్స్ట్ ఆన్సర్ టు ప్రాబ్లం నెంబర్ 21. Answer to question number 21.
కంప్యూటేషన్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, బ్రేక్ ఈవెన్ సేల్స్ అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. ఫస్ట్ క్వశ్చన్ ఇదే అమ్మా. చూడండి, 20,000 యూనిట్స్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఇచ్చారు, ఫిక్స్డ్ ఓవర్ ఇచ్చారు. మనం ఏం ఫిక్స్ చేయాలి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఫిక్స్ చేయాలి, బీఈపీ కనుక్కోవాలి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కోవాలి. నెక్స్ట్ ఫస్ట్ చూడు, సేల్స్ క్వాంటిటీ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సేల్స్ క్వాంటిటీ ఎంత మార్కెటెడ్ పరంగా డిమాండ్ ఉందమ్మా, వాళ్ళు సేల్ ఎంత చేయాలనుకుంటున్నారు? 20,000 యూనిట్స్. సేల్స్ క్వాంటిటీ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 3,20,000. ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 3,20,000. డిజైర్డ్ ప్రాఫిట్ సేల్స్లో ఎంత పర్సెంటేజ్ అంతా? 10% ఆన్ సేల్స్ వాల్యూ. సేల్స్ ఇక్కడ ఫస్ట్ రాసుకోండమ్మా. లెట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు, మనం ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. లెట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు ఎక్స్. డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత? సేల్స్లో ఎంతమ్మా? 10%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత క్వాంటిటీ ఉంది? 20,000 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ చేస్తే ఏమొస్తాయి? మామూలుగా 20,000 ఎక్స్. దాని మీద మళ్ళీ మనం ఎంత పర్సెంటేజ్ తీసుకోవాలి? 0.1 ప్రాఫిట్. బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మనకి ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. $20,000 ఈక్వల్ టు 3,20,000 ప్లస్ 20,000 ఎక్స్ ఇంటూ 0.1 అంటే ఎంతమ్మా? 2,000 ఎక్స్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత తెలీదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంతమ్మా? 20. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మనకు తెలియదు కాబట్టి మనం ఏమనుకున్నాం? లెట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు ఎక్స్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 20. నెక్స్ట్ 20,000 ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 3,20,000 ప్లస్ 2,000 ఎక్స్. $20,000 ఎక్స్ మైనస్ ఎంతమ్మా? 4 lakh. 20,000 ప్లస్ 2,000 ఎక్స్. ఆ 20,000 ఏదైతే మరి 20,000 ఎక్స్ ఇది ఇటు పక్క వస్తే మనకి ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అప్పుడు 20,000 ఎక్స్ మైనస్ 2,000 ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న మైనస్ ఇటు పక్కకి పోతే మనకి ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 4 lakhs ప్లస్ 3,20,000 18,000 ఎక్స్ ఈక్వల్ టు 7,20,000 ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు 7,20,000 బై 18,000 అంటే ఎంతమ్మా?
40. ఓకేనా? చూడండి ఒకసారి కాపీ పరంగా చేయండి. కాపీ చేయండి. అర్థమైంది కదా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ ఎంత? 40. నెక్స్ట్ బీఈపీ సేల్స్. నెక్స్ట్ మనకి ఏం కనుక్కోమన్నాడు? బీఈపీ బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమొస్తాయి? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఇక్కడ మీకు ఏముంది? ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. పీవీ రేషియో కావాలంటే కాంట్రిబ్యూషన్ బై సేల్స్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు contribution per unit equal to selling price per unit minus variable cost per unit. Selling price per unit ఎంతమ్మా? 40. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 20 రూపీస్. ఈక్వల్ టు ఎంతమ్మా? 20. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 20. పీవీ రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 20 బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? ఇంటూ 100 అంటే ఎంత? 0.5. 50%. 50 పీవీ రేషియో ఎంత? కానీ మనకు బీఈపీ సేల్స్ రావాలంటే ఎలా? బీఈపీ సేల్స్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 3,20,000. 3,20,000. 3,20,000. 3,20,000 బై పీవీ రేషియో ఎంత? 0.5. 6,40,000. ఓకేనా? 6,40,000. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కోవాలి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. టోటల్ సేల్స్ ఎంతమ్మా? టోటల్ సేల్స్ ఎంత? 20,000 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 40. బీఈపీ సేల్స్ ఎంత? 6,40,000 ఈక్వల్ టు ఎంతమ్మా? 1,60,000. ఓకేనా? 1,60,000 ఎంవైఎస్ సేల్స్. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది మీకు మామూలుగా. సేల్స్ వాల్యూ ఉన్నప్పుడు 10% ప్రాఫిట్, మీకు సేల్స్ వాల్యూలో 10% ప్రాఫిట్ అవ్వాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఫిక్స్ చేయాలమ్మా? 40 ఫిక్స్ చేయాలి. బీఈపీ ఎంత? ఫైండ్ అవుట్ చేస్తాం. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? ఇది కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ సింపుల్ క్వశ్చనే, కొంచెం లాజికల్గా ఉంటుంది చూడండి. కంపెనీ ఇంట్రొడ్యూస్ చేసింది ఎన్ని ప్రొడక్ట్స్, కొత్త ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. డిమాండ్ ఎంత ఉంది? 20,000 యూనిట్స్. వేరియబుల్ కాస్ట్ ఎంత ఉంది? 20. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలి? సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయాలి. సేల్స్ వాల్యూలో 10% ప్రాఫిట్ ఉన్నప్పుడు బీఈపీ సేల్స్ కనుక్కోవాలి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కోవాలి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్.
సెకండ్ చూడండి, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ రెడ్యూస్డ్ బై ద కంపెనీ బై 10%, సెల్లింగ్ ప్రైస్ మనం ఏం చేయాలి 10%, డిమాండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్డ్ బై 5000 యూనిట్స్, దెన్ వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఆన్ ప్రాఫిట్, బీఈపీ అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అగైన్ మళ్ళీ మనం ఏం కనుక్కోవాలి, ప్రాఫిట్ కనుక్కోవాలి, బీఈపీ కనుక్కోవాలి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. కాదంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత రెడ్యూస్ చేయాలి 10%, సేల్స్ క్వాంటిటీ ఎంత పెంచాలి 5000 యూనిట్స్. రైట్. సెకండ్ క్వశ్చన్, రివైజ్డ్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు ఎంత రెడ్యూస్ చేయాలంటమ్మా సెల్లింగ్ ప్రైస్ 10%. ముందు ఎంత ఉంది 40 రూపీస్, 40 మైనస్ 10% అంటే ఎంత 36. రివైజ్డ్ సేల్స్ క్వాంటిటీ ఎంత పెంచాలని చెప్పిండు, ఇంక్రీజ్ ఎంత పెంచాలని చెప్పాడమ్మా 5000 యూనిట్స్, 5000 యూనిట్స్. ఓకే, ఫస్ట్ ఎంత ఉన్నాయి, ఫస్ట్ ఎంత ఉన్నాయి 20,000. ఫస్ట్ మీకు 20,000 ఉన్నాయి, మళ్ళీ ఒక 5000 యూనిట్స్. సెల్లింగ్ ప్రైస్ తగ్గడం వల్ల మీకు ఏమైంది సేల్స్ క్వాంటిటీ పెరిగింది. సో 20,000 ప్లస్ 5,000 అంటే ఎంత, రివైజ్డ్ సేల్స్ క్వాంటిటీ 20,000 ప్లస్ ఒక 5,000 యూనిట్స్ పెరిగింది అంటే ఎంత, రివైజ్డ్ సేల్స్ క్వాంటిటీ 25,000. ఓకేనా. నెక్స్ట్, ఏం కనుక్కోవాలమ్మా మనం, ప్రాఫిట్ కనుక్కోవాలి. ప్రాఫిట్కి మళ్ళీ ఫార్ములా ఏమొస్తుంది మనకు, ప్రాఫిట్ సేల్స్ ఇంటూ పివి రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. కానీ మనం ఏం కనుక్కుందాం, పివి రేషియో. రివైజ్డ్ పివి రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత రివైజ్డ్ 36 మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మారలేదు. సో అందుకని మనకి ఏమవుతుంది, రివైజ్డ్ సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా 36 అంటే 16/36 ఎంత, 0.4444 అంటే 44.44%. నెక్స్ట్, ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పివి రేషియో మైనస్ ప్రాఫిట్. సేల్స్ ఎంతమ్మా, సేల్స్ ఎన్ని యూనిట్లు మనకు పెరిగినాయి 25,000 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఏం చేయాలి మనం మార్చాలా లేదా, 25,000 ఇంటూ 36 పివి రేషియో ఎంత 0.444 మైనస్ ప్రాఫిట్ ఎంతమ్మా, సారీ మనం కనుక్కోవాల్సింది ఎంత, మనం కనుక్కోవాల్సింది ఫిక్స్డ్ కాస్ట్ కాదు, మనం కనుక్కోవాల్సింది ఏంటి ప్రాఫిట్. ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పివి రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఏమన్నా మీకు చేంజ్ అయిందా, మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, ఫిక్స్డ్ కాస్ట్ 3,20,000. ఇది ఇక్కడ ఎంత ఉందమ్మా మీకు 3,20,000. ఇంటూ ఎంత సార్ అంటే 80,000 ప్రాఫిట్. నెక్స్ట్ ఏం కనుక్కోవాలమ్మా, బీఈపీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. నెక్స్ట్ బీఈపీ కనుక్కుందాం.
BEP sales equal to total fixed cost by PV ratio. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 3,20,000. 3,20,000 బై PV రేషియో, రివైజ్డ్ PV రేషియో గుర్తుపెట్టుకోండి. రివైజ్డ్, ఇవి రివైజ్డ్ అనమాట. రివైజ్డ్ PV రేషియో. ఇక్కడ కూడా మనం ఏం రాయాలి సార్ అంటే రివైజ్డ్ PV రేషియో అంటే ఎంత? 0.444. 3,20,000 బై 0.4444 ఎంతమ్మా? 7,20,000. నెక్స్ట్ రివైజ్డ్ MYS సేల్స్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్, టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ పాయింట్, రివైజ్డ్ BEP సేల్స్. టోటల్ సేల్స్ మైనస్ రివైజ్డ్ BEP సేల్స్. రివైజ్డ్ టోటల్ సేల్స్ ఎంతమ్మా? ఎన్ని యూనిట్లు? ఆల్రెడీ మనకు ప్రజెంట్ ఎంత ఉన్నాయి? 20,000. నెక్స్ట్ మళ్ళీ 5,000 పెంచాయి. 25,000 ఇంటూ 36. BEP సేల్స్ ఎంతమ్మా? రివైజ్డ్ 7,20,000 ఈక్వల్ టు 25,000 ఇంటూ 36 మైనస్ 7,20,000 ఈక్వల్ టు ఎంతమ్మా? 1,80,000. 1,80,000. నెక్స్ట్ మూడో క్వశ్చన్ మనం ఏం కనుక్కోవాలి? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ప్రాఫిట్ ఇచ్చాడు అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీకి ఫార్ములా ఏమొస్తాయి? ప్రాఫిట్ బై PV రేషియో. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ప్రాఫిట్ బై PV రేషియో. ప్రాఫిట్ ఎంత ఇచ్చారమ్మా? 64,000. 64,000. కానీ PV రేషియో మీరు ఏది రాయాలంటే సెకండ్లో ఇచ్చిన రివైజ్డ్ కాదు, ఒరిజినల్ రాయాలి. ఒరిజినల్ మీకు ఎంత ఉంది? ఒరిజినల్. రివైజ్డ్ సెకండ్ పాయింట్ రాయకూడదు. ఏమి చెప్పనప్పుడు మనకు ఒరిజినల్లో PV రేషియో ఎంతైతే ఉంటుందో అది మాత్రమే రాయాలి. ఎంత ఉంది మనకు ఒరిజినల్లో PV రేషియో? 50%. 1,28,000. దట్ ఈస్ ద ఆన్సర్ అమ్మ. కాపీ చేసుకోండి ఒకసారి.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. $22 క్వశ్చన్ చూడండి. A single product company sells product at ₹60 per unit. సింగిల్ ప్రోడక్ట్ను వాళ్ళు కంపెనీ వాళ్ళు సేల్ చేస్తున్నారు. దాని పర్ యూనిట్ ఎంతమ్మా? సెల్లింగ్ ప్రైస్ 60. In 2013 the company operated at margin of safety. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత పర్సెంటేజ్? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 40%. ఫిక్స్డ్ కాస్ట్ అమౌంటెడ్ టు ₹3,60,000. ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు 3,60,000. వేరియబుల్ కాస్ట్ రేషియో టు సేల్స్ వాజ్ ఎంత? 80%. వీసీ రేషియో వేరియబుల్ కాస్ట్ రేషియో ఇచ్చారు 80%. పివి రేషియో ఎంతమ్మా? వేరియబుల్ కాస్ట్ రేషియో 80% అయినప్పుడు పివి రేషియో ఎంత? 20%. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో మీకు 40% అయినప్పుడు బీఈపీ రేషియో ఎంత? 60%. ఎంఓఎస్ రేషియో 40% అయితే బీఈపీ రేషియో మీకు ఎంత? 60%. సేమ్ అదేవిధంగా వేరియబుల్ కాస్ట్ రేషియో వాజ్ 80%. పివి రేషియో ఎంత? 20%. ఇది 2013 డేటా. ఇన్ 2014 ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ద వేరియబుల్ కాస్ట్ విల్ గో అప్ బై 10%. 2014లో మనకి ఏమవుతుందంటే వేరియబుల్ కాస్ట్ మనకి ఎంత పెరుగుతుందంట? 10% పెరుగుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ విల్ ఇంక్రీజ్ బై 5%. ఫిక్స్డ్ కాస్ట్ కూడా మనకి ఎంత పెరుగుతుంది? 5% పెరుగుతుంది. వేరియబుల్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ రిక్వైర్డ్ టు ఫిక్స్డ్ ఇన్ 2014 టు ఎర్న్ ద సేమ్ పివి రేషియో యాజ్ ఇన్ 2013. వాళ్ళు ఏం కనుక్కోమంటున్నారంటే 2014లో సెల్లింగ్ ప్రైస్ మీరు ఫిక్స్ చేయండి, కానీ కండిషన్ ఏముంది? 2013లో ఎంత పివి రేషియో అయితే ఉంటుందో అంత మాత్రమే పివి రేషియో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, అజ్యూమింగ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 60 పర్ యూనిట్ ఇన్ 2014 ఫైండ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ రిక్వైర్డ్ టు బి ప్రొడ్యూస్డ్ అండ్ సోల్డ్ ద ఎర్న్ సేమ్ ప్రాఫిట్ ఇన్ 2013. అంటే 2013లో ఎంత ప్రాఫిట్ అయితే మీకు వచ్చింది అదే ప్రాఫిట్ 2014లో రావాలి. సెల్లింగ్ ప్రైస్ మనం ఎంత పెట్టాలంట? 60 పర్ యూనిట్. అప్పుడు మీరు ఎన్ని యూనిట్స్ సేల్ చెయ్యాలి అనే సెన్స్లో అడుగుతాను. చూడండి ఒకసారి 2 minutes క్వశ్చన్ నీట్గా ఒకసారి మీరు చదవండి. చూసారమ్మా? ప్రాబ్లం ఒకసారి చూడండి, నీట్గా ఒకసారి చదవండి. మీకు ఏమి ఇచ్చారు సార్ అంటే 2013లో 60 పర్ యూనిట్ సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ ఇచ్చారు. 2013లో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 40% ఇచ్చారు. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత సార్ అంటే 3,60,000 ఇచ్చాడు. వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత ఇచ్చారంటే 80%. కానీ 2014లో మీకు ఏమైంది సార్ అంటే వేరియబుల్ కాస్ట్ 10% పెంచాలి, ఫిక్స్డ్ కాస్ట్ ఏం చేయాలి సార్ అంటే 5% పెంచాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రిక్వైర్డ్ టు ఫిక్స్డ్ ఇన్ 2014 టు ఎర్న్ ద సేమ్ పివి రేషియో యాజ్ ఇన్ 2013. 2013లో వచ్చిన పివి రేషియోనే మీకు 2014లో పెట్టాలి. అప్పుడు మీరు సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం సార్ అంటే 2014లో మనం ఎంత అనుకోవాలి? సెల్లింగ్ ప్రైస్ 60 అనుకోవాలి. ఎన్ని యూనిట్స్ అమ్మితే మనకు 2014లో
2014లో ఎన్ని యూనిట్స్ అమ్మితే 2013లో వచ్చిన ప్రాఫిట్ రావాలి. టు బి ప్రొడ్యూస్డ్ సోల్డ్ టు ఎర్న్ ద సేమ్ ప్రాఫిట్ ఇన్ 2013. ఓకే కదా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ ఆన్సర్ టు రైట్. ఆన్సర్ టు క్వశ్చన్ నెంబర్ 22. ఓకే. ఇన్ 2013లో తీసుకుందాం. ఫస్ట్ 2013 మనకేం కావాలమ్మా? 2013లో సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 60. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు 60 ఉంది. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత ఇచ్చారు? 80%. వేరియబుల్ కాస్ట్ రేషియో ఈక్వల్ టు 80%. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్లోనే కదా మనకు ఉండేది. 60 ఇంటూ 80%, 48. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంతమ్మా? వేరియబుల్ కాస్ట్ రేషియో 80% అయితే పీవీ రేషియో మనకి ఎంత అవుతుందమ్మా? పీవీ రేషియో ఈక్వల్ ఎంత? 20%. ఓకే కదా. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 60. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత? 48. ఈక్వల్ టు ఎంతమ్మా? 12. ఓకే. నెక్స్ట్ పీవీ రేషియో అయిపోయింది. 2013లో ప్రాఫిట్ ఎంత వచ్చిందో కనుక్కుందాం. ప్రాఫిట్ ఎలా కనుక్కుందాం? ఇక్కడ మనకేముందమ్మా? ఇక్కడ ఏముంది మనకు? ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు. ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు కాబట్టి ఇంకోటి ఏముంది మనకు? పీవీ రేషియో కూడా ఉంది కాబట్టి బీఈపీ సేల్స్ కనుక్కోవచ్చా లేదా? బీఈపీ సేల్స్ ఈక్వల్ టు 2013లో నేను ఇక్కడ మీకు రాసే డేటా 2013లో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 3,60,000. పీవీ రేషియో ఎంతమ్మా? 20%. 18 lakhs.
BEP ratio equal to 1 minus MYS ratio. MYS ratio ఎంత? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో ఎంతమ్మా? 40%. వన్ మైనస్ 0.4 అంటే 0.6. మీకు టోటల్ సేల్స్ కావాలంటే ఎలా? టోటల్ సేల్స్ ఈక్వల్ టు BEP సేల్స్ ఇంటూ 100/BEP రేషియో ఎంత? 60 ఈక్వల్ టు 18 lakhs అమ్మ. 18 lakhs ఇంటూ 100/60 30 lakhs. ఓకేనా? నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ఏం కనుక్కుందామా? ప్రాఫిట్ కనుక్కోవచ్చు. ప్రాఫిట్ ఎలా కనుక్కోవచ్చు? 2013లో సేల్స్ ఇంటూ PV రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సేల్స్ ఎంతమ్మా? సేల్స్ ఎంత చెప్పండి? సేల్స్ వచ్చేసి ఎంత మనకు? 30 lakhs. PV రేషియో ఎంత? PV రేషియో కనుక్కున్నాం కదా, 0.2 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 3,60,000. 3,60,000. $2,40,000. ఓకేనా? 2,40,000 అంటే మనకు 2013లో PV రేషియో మనకి ఎంత ఉందమ్మా? PV రేషియో 20%. ప్రాఫిట్ ఎంత ఉంది? 2,40,000. ఇప్పుడు చూడు, ఫస్ట్ మనం ఏం ఫిక్స్ చేయాలి? సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయాలి. ఎప్పుడు? 2014లో. సేమ్ PV రేషియో యాజ్ ఇన్ ద 2013. అంటే 2013లో ఎంతైతే మీకు PV రేషియో వస్తుందో అంతే PV రేషియో రావాలి. కానీ మీరు ఏం ఫిక్స్ చేయాలి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఫిక్స్ చేయాలి. రైట్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. PV రేషియో ఈక్వల్ టు ఫార్ములా ఏం రాస్తామమ్మా? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత తెలియదు. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. కానీ 2013లో మనకు PV రేషియో ఎంత? PV రేషియో ఎంత? 20%. అంటే 0.2. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మనకి ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంతనో మనకు తెలియదు. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కానీ మనకేం తెలుసు? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మనం ఎక్కడ వేయాలి? చూడు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 2014లో మనకి ఏమైంది? విల్ గో అప్ బై 10%. అంటే చూడండి 10% పెరిగింది. కానీ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మనకి ఎంత అక్కడ? 48కు 10% పెంచాలి. అంటే ఎంత? 52.8 రివైజ్డ్ వేయాలి. ఎందుకు సార్ అంటే 48 ప్లస్ 10%. ఓకేనా? నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంతనో మనకు తెలియదు. నెక్స్ట్ 0.2 సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్
ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ 52.8. ఇటు పక్క వస్తే మనకేమవుతుంది 0.8 సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు 52.8. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఈక్వల్ టు 52.8 బై 0.8 ఈక్వల్ టు ఎంత 66. అర్థమవుతుందా? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత అంటే అమ్మా 66. ఎందుకంటే 2014లో మనకి ఏమైంది, సెల్లింగ్ ప్రైస్ పెరిగిందా లేదా? పెరిగింది. ఎంత పెరిగింది? 10%. అంటే 2013లో మనకి వేరియబుల్ కాస్ట్ మనకి ఎంత ఉన్నది 48 ప్లస్ 10% ఎంత 52.8. ఓకేనా? నెక్స్ట్ అయిపోయింది అది. నెక్స్ట్ అజ్యూమింగ్ సేమ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 60 పర్ యూనిట్ ఇన్ 2014లో మనం ఎంత అనుకోవాలి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 60 అనుకోవాలి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి రిక్వైర్డ్ టు బి ప్రొడ్యూస్డ్ అండ్ సోల్డ్ ద ఇన్ సేమ్ ప్రాఫిట్ ఇన్ 2013. అంటే 2013లో ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో అంతే ప్రాఫిట్ రావాలి. కానీ 2014లో మనం సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత అనుకోవాలి? 60 అనుకోవాలి. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ చూడండి. రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే 2014 ఎంతమ్మా? రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్ రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్ హలో అన్న 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 అర్జెంట్ లేదు క్లాస్లో ఉన్నాను. రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా 2014లో? చూడు, ఇక్కడ మీకు ఫిక్స్డ్ కాస్ట్ మీకు ఎంత ఉంది? 3,60,000. 2014లో మనం ఏం చేయాలి? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇంక్రీజ్ చేయాలి? 5% ఇంక్రీజ్ చేయాలి. అంటే 3,60,000 ప్లస్ 5%. ఓకేనా? 3,60,000 ప్లస్ 5%. 3,78,000 రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ రివైజ్డ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఇక్కడ ఎంత ఉంది మీకు? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 48. మనం ఏం చేయాలి? 10% పెంచాలి. ఈక్వల్ టు ఎంతమ్మా? 52.8. మనం సెకండ్ క్వశ్చన్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అజ్యూమింగ్ సెల్లింగ్ ప్రైస్ మనం ఎంత అనుకోవాలి? 60 అనుకోవాలి 2014లో. అయితే ఎన్ని యూనిట్స్ మనం ఫైండ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ రిక్వైర్డ్ టు బి ప్రొడ్యూస్డ్ అండ్ సోల్డ్. ఎన్ని యూనిట్స్ మనం సోల్డ్ చేస్తే 2013లో వచ్చిన ప్రాఫిట్ వస్తుంది? 2013లో మనకి ఎంత ప్రాఫిట్? చూడు, 2013లో మనకి ఎంత ప్రాఫిట్? 2,40,000 ప్రాఫిట్ రావాలి. అక్కడ మీరు ఎంత యూనిట్స్ ఎన్ని యూనిట్స్ మీరు సేల్ చేయాలి? చూడండి, సేల్స్ క్వాంటిటీ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 3,78,000. డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత? 2,40,000.
2,40,000. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మనకి ఎలా వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత అనుకోవాలి మనం? 60. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత 2014లో? 52.8. 3,78,000 ప్లస్ 2,40,000, 6,18,000. 60 minus 52.8, 7.2. 6,18,000 by 7.2 అంటే ఎంతమ్మా? 85,833.33 యూనిట్స్. 85,833.33 యూనిట్స్. ఓకేనా? సరే మీరు కాపీ చేసుకోండి, క్వశ్చన్ ఇంపార్టెంట్ అమ్మా. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 60. నెక్స్ట్ 23 అమ్మ. 23. క్వశ్చన్ చూడండి. A manufacturing company is producing product A which is sold in the market 45 per unit. ఒక కంపెనీ ఏ అనే ప్రోడక్ట్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మార్కెట్లో దాని సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా? 45 per unit. ద కంపెనీ హ్యాస్ ద కెపాసిటీ టు ప్రొడ్యూస్ 40,000 యూనిట్స్ పర్ ఇయర్. ఆ కంపెనీ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ, ఎన్ని యూనిట్లు ప్రొడక్షన్ చేసే కెపాసిటీ ఉందంటే 40,000 యూనిట్స్. ద బడ్జెట్ ఫర్ ద ఇయర్ 2018-19 ప్రొజెక్ట్స్ ఏ సేల్ ఆఫ్ 30,000 యూనిట్స్. ఎన్ని యూనిట్స్ సేల్ చేసే అవకాశం ఉంది బడ్జెట్ పరంగా? 30,000 యూనిట్స్. అంటే సేల్స్ క్వాంటిటీ 30,000. కాస్ట్ ఆఫ్ ఈచ్ యూనిట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ యాజ్ అండర్. మెటీరియల్ కాస్ట్ ఎంత? 12 రూపీస్. వేజెస్ ఎంత? 9 రూపీస్. ఓవర్ హెడ్స్ ఎంతమ్మా? 6 రూపీస్. ఓకేనా? నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? 4,12,500. యు ఆర్ రిక్వైర్డ్ టు, మనం ఏం కనుక్కోవాలి? ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలి. నెక్స్ట్ ఏం కనుక్కుందాం? బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలి. ఫిక్స్డ్ కాస్ట్, బ్రేక్ ఈవెన్ పాయింట్, తర్వాత సేల్స్ క్వాంటిటీ, మళ్ళా సేల్స్ క్వాంటిటీ, అగైన్ మళ్ళా సేల్స్ క్వాంటిటీ. ఓకే, ఒకసారి చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చారు. కెపాసిటీ ఎంత ఉన్నాయి? సేల్స్ కెపాసిటీ, ప్రొడక్షన్ చేసే కెపాసిటీ 40,000 యూనిట్స్, కానీ సేల్స్ బడ్జెటెడ్ సేల్స్ క్వాంటిటీ 30,000, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 45, వేరియబుల్ కాస్ట్ ఇచ్చారు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా ఇచ్చారు. ఓకేనా? ఫస్ట్
కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కనుక్కుందాం. ఆన్సర్ టు క్వశ్చన్ నెంబర్ 23. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంతమ్మా? సెల్లింగ్ ప్రైస్ ఎంత? ఫస్ట్ 45 మైనస్ వేరియబుల్ కాస్ట్ ఎంత? మెటీరియల్, వేజెస్, ఓవర్ హెడ్ 12 ప్లస్ 9 ప్లస్ 6, 12 ప్లస్ 9 ప్లస్ 6, 18. నెక్స్ట్ పివి రేషియో ఈక్వల్ టు కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కాంట్రిబ్యూషన్ ఎంతమ్మా? 18/45 ఇంటూ 100, 40%. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మీకు? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంది. నెక్స్ట్ పివి రేషియో ఉంది. మనం ఏం కనుక్కోవచ్చు? ప్రాఫిట్ కనుక్కోవచ్చా లేదా? ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం ఏం కనుక్కోవచ్చు? ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవచ్చు. రైట్. మార్జిన్ ఆఫ్, లేకుంటే ఫస్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కుందాము. పాయింట్ బీఈపీ సేల్స్ కనుక్కున్న తర్వాత ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కుందాం. బీఈపీ సేల్స్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ మైనస్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. టోటల్ సేల్స్ ఎంతమ్మా? 30,000 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? టోటల్ సేల్స్ క్వాంటిటీ ఎంత? 30,000. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 45. ఎంవై సేల్స్ ఎంత మనకి ఇచ్చారు? 4,12,500. మైనస్ 4,12,500 ఈక్వల్ టు ఎంత? బీఈపీ సేల్స్ 9,37,500. నెక్స్ట్ బీఈపీ సేల్స్కి ఫార్ములా ఏమొస్తుంది మనకు? బీఈపీ సేల్స్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో. బీఈపీ సేల్స్ ఎంతమ్మా? 9,37,500. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత తెలియదు. పివి రేషియో ఎంత పర్సెంటేజ్? పివి రేషియో మనకు వచ్చింది 40%. 40%. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు 9,37,500 ఇంటూ 0.4, 3,75,000. 3,75,000. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏం కనుక్కోమన్నాడు? ఫిక్స్డ్ కాస్ట్ అయిపోయింది, బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ క్యాల్కులేట్ ద వాల్యూమ్ ఆఫ్ సేల్స్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్
20% ఆన్ సేల్స్. సేల్స్లో 20% ప్రాఫిట్ రావాలి. మీరెంత సేల్స్ క్వాంటిటీ కనుక్కోండి. ప్రాఫిట్ ఎంత? డిజైర్డ్ ప్రాఫిట్ సేల్స్లో 20%. సెకండ్ క్వశ్చన్. డిజైర్డ్ సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పివి రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 3,75,000. సేల్స్లో ఎంత? 20% ఆన్ సేల్స్. 20% ఆన్ సేల్స్. అంటే సేల్స్లో 20% కాబట్టి 0.2 సేల్స్. పివి రేషియో ఎంత మనకు తెలుసు, 0.4. అప్పుడు ఏమవుతుంది మనకు? 0.4 సేల్స్ 3,75,000 ప్లస్ 0.2 సేల్స్. ఇక్కడ 0.4 సేల్స్ మైనస్ 0.2 సేల్స్ ఇటు పక్క వస్తే మనకి ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో 0.2 సేల్స్ ఈక్వల్ టు 3,75,000 బై 0.2. 3,75,000 బై 0.2 ఎంతమ్మా? 18,75,000. కానీ మనకు కావాల్సింది ఏంటి? సేల్స్ క్వాంటిటీ. సేల్స్ కాదు, సేల్స్ క్వాంటిటీ. సేల్స్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సేల్స్ వాల్యూ ఎంత? 18,75,000 బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంతమ్మా? ఎంతమ్మా? 45 పర్ యూనిట్. ఏమవుతుంది అప్పుడు? ఎంత సేల్స్ క్వాంటిటీ? 45 అంటే 41,6667 యూనిట్స్. 41,667 యూనిట్స్. ఓకే, నెక్స్ట్. థర్డ్ క్వశ్చన్. If the management is willing to invest 10 lakhs with an expected return of 20%, మేనేజ్మెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు? 10 lakhs. ఆ 10 lakhsలో ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రాఫిట్ 20%. అంటే డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత? 10 lakhsలో 20% అంటే ఎంత? 2 lakhs. క్యాల్కులేట్ యూనిట్స్ టు బి సోల్డ్ టు ఎర్న్ దిస్ ప్రాఫిట్. మన డిజైర్డ్ ప్రాఫిట్ 2 lakhs కావాలి. డిజైర్డ్ ప్రాఫిట్ 2 lakhs కావాలి. ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలి? ఓకేనా? రైట్. సేల్స్ క్వాంటిటీ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సేల్స్ క్వాంటిటీ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? ఫిక్స్డ్ కాస్ట్ 3,75,000
3,75,000. డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత? 10 lakhsలో 20%. 10 lakhsలో 20% అంటే 2 lakhs బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? 18 రూపీస్. $31,944 units. 31,944.44 units. Next, fourth question. Management expects additional sales if the selling price is reduced to 44. సెల్లింగ్ ప్రైస్ మనం ఫస్ట్ ఎంత ఉంది? 45. దాన్ని ఎంతకు తగ్గించాలి? 44. క్యాల్కులేట్ యూనిట్స్ టు బీ సోల్డ్ టు అచీవ్ ద సేమ్ ప్రాఫిట్ యాజ్ డిజైర్డ్ ఇన్ ద అబోవ్. అంటే పాయింట్ నెంబర్ 3లో వచ్చిన ప్రాఫిట్ రావాలి, డిజైర్డ్ ప్రాఫిట్ అంటే ఎంత? 2 lakhs రావాలి. కానీ మనం ఏం చేయాలి? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ తగ్గించాలి, 1 రూపీ తగ్గించాలి. రాయండి. సేల్స్ క్వాంటిటీ ఈక్వల్ టు సేమ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 3,75,000. డిజైర్డ్ ప్రాఫిట్ ఎంతమ్మా? థర్డ్లో ఎంతైతే ఉందో డిజైర్డ్ ప్రాఫిట్ అదే. కానీ ఇక్కడ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా వస్తుంది మనకు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ ఎంత? ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 45 తీసుకోకూడదు, మనం ఏం తీసుకోవాలి? 44 మాత్రమే తీసుకోవాలి. వేరియబుల్ కాస్ట్ ఎంత? 12 + 9 + 6. 12 + 9 6 ఎంత? అప్పుడు 12 44 మైనస్ 12 మైనస్ 9 మైనస్ 6 అంటే ఎంత? 17. 3,75,000 ప్లస్ 2 lakhs బై 17 ఎంతమ్మా? 33,823 units. 33,823 units. .52 units. కాపీ చేయండి ఆన్సర్. ఆన్సర్ కాపీ చేయండి. ఓకే. నెక్స్ట్ 24 question. During a particular period of ABC Limited has furnished the following data sales. Rupees anta 10 lakhs. Contribution to sales ratio PV ratio anta? Contribution to sales ratio PV ratio 37%. Margin of safety 25%. సేల్స్ ఇచ్చాడు 10 lakhs.
కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో అంటే పీవీ రేషియో ఇచ్చాడు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కూడా ఇచ్చారు 25%. నెక్స్ట్ ఏమైంది సార్ అంటే డిక్రీజ్ ఇన్ ద సెల్లింగ్ ప్రైస్ తగ్గించారు, ఎంత అని చెప్పాల, ఫిక్స్డ్ కాస్ట్ కూడా తగ్గించారు, డిక్రీజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ కుడ్ చేంజ్ ఇన్ ద కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో. మనకేమైంది సార్ అంటే పీవీ రేషియో 30% తగ్గిపోయింది. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ తగ్గడం వల్ల మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఏమైంది సార్ అంటే పెరిగింది ఎంతంటే 40%. ఓకేనా, అంటే ఇక్కడ పీవీ రేషియో ఫస్ట్ ఒరిజినల్లో పీవీ రేషియో ఎంత 37%, ఎంఓఎస్ రేషియో ఎంత 25%. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ తగ్గింది, ఎంత అని తెలీదు, ఫిక్స్డ్ కాస్ట్ కూడా తగ్గింది, దాని రిజల్ట్ ఏమైంది సార్ అంటే పీవీ రేషియో 30%కి అయిపోయింది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత అయింది సార్ అంటే 40% ఆఫ్ ద రివైజ్డ్ సేల్స్. రివైజ్డ్ సేల్స్లో ఎంత పర్సెంటేజ్ అయింది 40%. మనం ఏం కనుక్కోవాలి, రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవాలి, రివైజ్డ్ సేల్స్ న్యూ బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇది సిఏ ఫైనల్లో ఉండే క్వశ్చన్ అనమాట. దాన్ని తీసుకొని వచ్చి ఎక్కడికి చేశారంటే అమ్మా సిఏ ఇంటర్లో తీసుకొని వచ్చారు, ఎగ్జామ్లో కూడా 2 times అడిగాడు, ఇంటర్లో అడిగాడు, ఫైనల్లో అడిగాడు. చదవండి ఒకసారి క్వశ్చన్, నీట్గా చదవండి ఒకసారి. కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో అంటే మనకేమొస్తుంది పీవీ రేషియో వస్తుంది. ఓకేనా, ఏం లేదమ్మా, డ్యూరింగ్ ఏ పర్టికులర్ పీరియడ్ ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ ఫర్నిచర్డ్ ద ఫాలోయింగ్ డేటా సేల్స్ ₹10 lakhs, కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో ఎంత, కాంట్రిబ్యూషన్ టు సేల్స్ పీవీ రేషియో ఇచ్చాడు 37%, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ 25%. నెక్స్ట్ ఏమైంది సార్ అంటే సెల్లింగ్ ప్రైస్ తగ్గించారు, ఫిక్స్డ్ కాస్ట్ కూడా తగ్గింది, దాని రిజల్ట్ ఏమైంది సార్ అంటే పీవీ రేషియో, కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో అంటే పీవీ రేషియో ఎంత అయింది 30%, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత అయింది 40% ఆఫ్ ద రివైజ్డ్ సేల్స్. రివైజ్డ్ సేల్స్లో 40%. క్యాలిక్యులేట్ మనం ఏం కనుక్కోవాలి, రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్, రివైజ్డ్ సేల్స్ న్యూ బ్రేక్ ఈవెన్ పాయింట్. రైట్ సొల్యూషన్. ఆన్సర్ టు క్వశ్చన్ నెంబర్ 24. Statement showing statement showing statement showing statement showing computation of statement showing computation of revised fixed cost, revised sales, new break even point. Revised fixed cost, revised sales, revised fixed cost, revised sales, new break even point. New break even point. Statement showing computation of revised fixed cost, revised sales, new break even point. Particulars. Original
నెక్స్ట్ ఒక కాలం ఏం పెట్టుకుంటాడు సార్ అంటే రివైజ్డ్ అని పెట్టుకో. ఒరిజినల్, రివైజ్డ్. ఒరిజినల్ ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రివైజ్డ్. ఓకేనా? ఒరిజినల్లో మనకి ఏమి ఇచ్చారమ్మా? సేల్స్ ఇచ్చాడు. ఎంత సేల్స్? 10 lakhs. నెక్స్ట్ ఏమి ఇచ్చారు సార్ అంటే కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో, వేరియబుల్ కాస్ట్ రేషియో అనుకుందాం. వేరియబుల్ కాస్ట్ రేషియో. వేరియబుల్ కాస్ట్ రేషియో ఎలా వస్తుందమ్మా? 1 మైనస్ పివి రేషియో. 1 మైనస్ పివి రేషియో అంటే ఎంత? ఇక్కడ మీకు ఎంత వచ్చింది? 1 మైనస్ పివి రేషియో. పివి రేషియో ఎంత? 37%. అంటే 1 మైనస్ 0.37 అంటే ఎంత? 0.63. అంతే కదా? 0.63. ఇప్పుడు వేరియబుల్ కాస్ట్ మనకి ఎంత అవుతుంది? 10 lakhs ఇంటూ ఏమవుతుంది? 10 lakhs ఇంటూ 63%, 0.63 అంటే ఎంత? 6,30,000. అర్థమైందా? నెక్స్ట్ 10 lakhs ఇంటూ 0.63, 63%. నెక్స్ట్ చూడండి, కావాలంటే ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుందాం. మాకు కాంట్రిబ్యూషన్ మనకి ఎలా వస్తుందమ్మా? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అంటే 10 lakhs మైనస్ 6,30,000. అప్పుడు ఏమొస్తాయి? కాంట్రిబ్యూషన్ 3,70,000. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ ఎలా వచ్చినాయి సార్ అంటే ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి అమ్మ. నెక్స్ట్ పివి రేషియో ఎంతమ్మా? పివి రేషియో ఎంత సార్ అంటే 0.37. క్వశ్చన్లో గివెన్ 0.37. ఇప్పుడు చూడండి, ఓకేనా? నెక్స్ట్ పివి రేషియో. నెక్స్ట్ మనం ఏం కనుక్కుందాం? సేల్స్ ఉన్నాయి, సేల్స్ ఈఎఫ్ ఎంఓఎస్ రేషియో కూడా ఇచ్చిండు. కానీ మనం ఏం కనుక్కోవచ్చు? బీఈపీ రేషియో ఎలా వస్తుంది మనకు? 1 మైనస్ ఎంఓఎస్ రేషియో. 1 మైనస్ ఎంఓఎస్ రేషియో. 1 మైనస్ ఎంఓఎస్ రేషియో ఎంత? 0.25 అంటే ఎంత? 0.75. అప్పుడు మనం బీఈపీ సేల్స్ కనుక్కోవచ్చా లేదా? ఎలా? సేల్స్ ఇంటూ బీఈపీ రేషియో. సేల్స్ ఎంతమ్మా? 10 lakhs. 10 lakhsలో 0.75 అంటే ఎంత? 7,50,000. 7,50,000. 7,50,000. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవచ్చా లేదా? బీఈపీ సేల్స్ ఫార్ములా ఏమొస్తుంది? బీఈపీ సేల్స్ ఈక్వల్ టు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై మీకేమొస్తుంది? పివి రేషియో. ఇప్పుడు టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు బీఈపీ సేల్స్ ఇంటూ పివి రేషియో. బీఈపీ సేల్స్ ఎంత? బీఈపీ సేల్స్ ఎంతమ్మా? జీ ఇంటూ పివి రేషియో ఎంత? ఈ జీ ఇంటూ ఈక్వల్ టు ఏమొస్తుంది?
50,000 ఇంటూ 37% అంటే ఎంత 2,77,500. నెక్స్ట్ ఏం కనుక్కోవచ్చు మనం ప్రాఫిట్ కనుక్కోవచ్చా లేదా ప్రాఫిట్ ఎలా కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ ఎంత డి మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత హెచ్ అంటే ఎంతమ్మా 3,70,000 మైనస్ 2,77,500 ఎంత 92,500. చూడండి ఒకసారి క్లారిటీగా నేను ఎలా రాశాను. చూడండి ఫస్ట్ సేల్స్ డేటా వాళ్ళే ఇచ్చారు. నెక్స్ట్ నేను ఏం కనుక్కున్నా వేరియబుల్ కాస్ట్ రేషియో పరంగా కనుక్కున్నాను. వేరియబుల్ కాస్ట్ రేషియో వేరియబుల్ కాస్ట్ ఎలా కనుక్కున్నాను 1 మైనస్ పివి రేషియో క్వశ్చన్లో మీకు అక్కడ ఇచ్చాడు ఏమని ఇచ్చాడు 1 మైనస్ ఇక్కడ మీకు పివి రేషియో ఇచ్చారు అంతెంత 37% అంటే ఎంత 0.63 అంటే 63%. వేరియబుల్ కాస్ట్ రేషియో ఇచ్చాడు కాబట్టి మనం ఏం కనుక్కున్నాం 10 lakhs ఇంటూ 0.63 ఎంత 6,30,000 మనకి ఏమవుతుంది వేరియబుల్ కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం కనుక్కోవచ్చు కాంట్రిబ్యూషన్ మనకి ఎలా వస్తుంది సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ 10 lakhs మైనస్ 6,30,000 ఎంత 3,70,000. నెక్స్ట్ పివి రేషియో ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకు బీఈపీ రేషియో మనం ఎలా కనుక్కోవచ్చు క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు ఎంవైస్ రేషియో ఇచ్చాడు 1 మైనస్ ఎంవైస్ రేషియో అంటే 1 మైనస్ 0.25 మనకి ఏమవుతుంది 0.75. నెక్స్ట్ ఏమొచ్చాయండి బీఈపీ సేల్స్ మనకి ఎలా వస్తాయి మామూలుగా ఏ ఇంటూ ఎఫ్ అంటే టోటల్ సేల్స్ ఇంటూ బీఈపీ రేషియో 7,50,000. ఫిక్స్డ్ కాస్ట్ మనకి ఎలా వస్తుంది మామూలుగా బీఈపీ సేల్స్ ఇంటూ పీవీ రేషియో అంటే 7,50,000 ఇంటూ 0.37 మనకి ఎంత వస్తుంది మామూలుగా 2,77,500. ప్రాఫిట్ ఎలా వస్తుంది మామూలుగా కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ ఎంత 3,70,000 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా 2,77,500 అంటే 92,500. ఓకేనా నెక్స్ట్ చూడండి ఓకేనా సేల్స్. నెక్స్ట్ చూడు ఇప్పుడు మీకు క్వశ్చన్లో చూడండి అమ్మా మీకు ఏం చెప్పారు ఏం చేంజ్ అయింది మనకు సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అయింది ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అయింది కానీ వేరియబుల్ కాస్ట్ మీకు చేంజ్ కాలేదు. ఓకేనా సో ఇక్కడ మీకు వేరియబుల్ కాస్ట్ చేంజ్ కాలేదు కాబట్టి ఇక్కడ ఎంతైతే మీకు వేరియబుల్ కాస్ట్ ఉంటుందో ఇక్కడ రివైజల్లో కూడా మనకి ఏముంటుంది సార్ అంటే 6,30,000 ఉంటుంది. ఇది మీకు బేస్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఇక్కడ మీకు సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అయింది ఒరిజినల్లో ఫిక్స్డ్ కాస్ట్ కూడా చేంజ్ అయింది కానీ వేరియబుల్ కాస్ట్ మీకు చేంజ్ కాలేదు కాబట్టి ఒరిజినల్లో మీకు ఎంతైతే వేరియబుల్ కాస్ట్ ఉంటుందో ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది అదే వేరియబుల్ కాస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా నెక్స్ట్ చూడు ఇక్కడ మీకు కాంట్రిబ్యూషన్ టు సేల్స్ రేషియో పీవీ రేషియో మీకు ఎంత ఇచ్చారమ్మా 30% ఇచ్చారు అంటే వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత ఇక్కడ 70% అంటే ఎంత 0.7. ఇప్పుడు 6,30,000 ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ 70%కి ఈక్వల్. మీకేం కావాలి టోటల్ సేల్స్ అంటే 100% కావాలి అంటే 6,30,000 ఇంటూ 100/70 అంటే ఎంత మీకు సేల్స్ 9 lakhs. చూడండి 6,30,000 ఇంటూ 1/0.7 ఓకేనా 1/0.7 అర్థమైందా. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ మీకు ఎంత ఇచ్చారు కాంట్రిబ్యూషన్ 9 lakhs మైనస్ 6,30,000 అంటే ఎంత 2,70,000. నెక్స్ట్ పీవీ రేషియో వాళ్ళే ఇచ్చారు క్వశ్చన్లో ఎంతమ్మా 0.3. బీఈపీ రేషియో వాళ్ళే ఇచ్చారు ఎలా అంటే ఎంవైస్ రేషియో ఎంత మీకు 40% అంటే బీఈపీ రేషియో ఎంత 0.6. ఓకేనా 0.6. బీఈపీ సేల్స్ ఎంతమ్మా బీఈపీ సేల్స్ ఎంత బీఈపీ సేల్స్ చెప్పండి బీఈపీ సేల్స్ మనకి ఎలా వస్తాయి సార్ అంటే ఒరిజినల్ సేల్స్ ఎంత 9 lakhs ఇంటూ 60%
5,40,000. Next fixed cost BEP sales into PV ratio 5,40,000 into 30%, 1,62,000. నెక్స్ట్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. కాంట్రిబ్యూషన్ ఎంత? 2,70,000 మైనస్ 1,60,000 ఎంతమ్మా? 1,08,000. కాపీ చేయండి క్వశ్చన్ ఒకసారి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. 25th క్వశ్చన్ అమ్మా. ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ పర్టైన్స్ టు జెడ్బి లిమిటెడ్ ఫర్ ద ఇయర్. పివి రేషియో ఎంతమ్మా? 30%. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎంత? 25%. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 12,60,000. యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాల్కులేట్ బ్రేక్ ఈవెన్ సేల్స్. చూడు మనకేమి ఇచ్చాడు? పివి రేషియో కనుక్కోవాలి. పివి రేషియో ఇచ్చాడు, సారీ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చాడు, ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇచ్చాడు. కనుక్కోవచ్చా లేదా? బీఈపీ సేల్స్ ఎలా? సింపుల్, ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో రాయండి. 25th క్వశ్చన్. ఆన్సర్ టు క్వశ్చన్ నెంబర్ 25. బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ ఇన్ రూపీస్. రూపీస్లో కనుక్కోవాలమ్మా, క్వాంటిటీలో కాదు, ఇన్ రూపీస్. ఫార్ములా ఏమొస్తుంది? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ బై పివి రేషియో. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 12,60,000 బై 30%. $42 lakhs. నెక్స్ట్ ఏం కనుక్కుందాం? టోటల్ సేల్స్ వాల్యూ అట్ ప్రజెంట్. ఎందుకంటే టోటల్ సేల్స్ మనం ఎలా కనుక్కోవచ్చు? బీఈపీ సేల్స్ ఉన్నాయి, మన దగ్గర ఏముంది? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో ఉంది. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో కనుక్కొని మనం ఏం కనుక్కోవచ్చు? బీఈపీ రేషియో కనుక్కోవచ్చు. మన దగ్గర బీఈపీ సేల్స్ ఉంది, బీఈపీ రేషియో కూడా కనుక్కోవచ్చు. దాన్ని బట్టి మనం ఏం కనుక్కోవచ్చు? టోటల్ సేల్స్ కనుక్కోవచ్చు. బీఈపీ రేషియో ఈక్వల్ టు 1 మైనస్ ఎంఓఎస్ రేషియో. 1 మైనస్ ఎంఓఎస్ ఎంత? 0.25. ఓకే. టోటల్ సేల్స్ ఈక్వల్ టు
BEP sales into 100 by 75. BEP sales ఎంతమ్మా 42 lakhs. BEP ratio 75%కి ఈక్వల్. మనకి ఎంత కావాలి 100 కావాలి బై 75 ఈక్వల్ ఎంత 56 lakhs. నెక్స్ట్ థర్డ్ పాయింట్, proposed sales value if company wants to earn the present profit after reduction of 10% in the fixed cost. ఓకే, ప్రజెంట్ మనం ప్రాఫిట్ కనుక్కోవాలి, నెక్స్ట్ రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా కనుక్కోవాలి, దెన్ సేల్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా, ఫస్ట్ ప్రజెంట్ ప్రాఫిట్ కనుక్కుందాం. ప్రజెంట్ ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రజెంట్ ప్రాఫిట్ సేల్స్ ఇంటూ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సేల్స్ ఇంటూ పివి రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సేల్స్ ఎంతమ్మా 56 lakhs. పివి రేషియో 30%. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ 12,60,000. $4,20,000. 4,20,000. నెక్స్ట్ రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్. రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్ మనం ఏం చేయాలి 10% రెడ్యూస్ చేయాలి. ఆఫ్టర్ రిడక్షన్ ఆఫ్ 10% ఇన్ ద ఫిక్స్డ్ కాస్ట్ అంటే 12,60,000 మైనస్ 10%. 12,60,000 మైనస్ 10%. ఎంతప్పుడు 11,34,000. సేల్స్ కనుక్కోవాలి, డిజైర్డ్ సేల్స్. రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్, రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్, డిజైర్డ్ ప్రాఫిట్ బై పివి రేషియో. రివైజ్డ్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 11,34,000. 11,34,000. డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత 4,20,000 బై పివి రేషియో ఎంతమ్మా 30%. $51,80,000. $51,80,000. ఓకేనమ్మా. నెక్స్ట్ 51,80,000. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, సేల్స్ వాల్యూ టు బి మేడ్ ఎన్ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆన్ సేల్స్. ఓకే, సేల్స్లో 20% ప్రాఫిట్ ఉండాలి. అజ్యూమింగ్ ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఒరిజినల్ ఫిక్స్డ్ కాస్టే తీసుకోవాలి, 12,60,000 తీసుకోవాలి. సేల్స్లో 20% తీసుకొని సేల్స్ వాల్యూ కనుక్కోండి అంటున్నాడు. సేమ్ ఫోర్త్ది
సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ desired profit by fixed cost plus desired profit by PV ratio. Fixed cost ఎంతమ్మా 12,60,000. ప్రాఫిట్ ఎంత అంట సేల్స్లో 20%, 0.2 సేల్స్ మైనస్ PV రేషియో ఎంత 0.3 సేల్స్. నెక్స్ట్ 0.3 సేల్స్ మైనస్ 0.2 సేల్స్ ఇటు పక్క వస్తే మనకి ఏమవుతుంది మైనస్ అవుతుంది 12,60,000. సేల్స్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 12,60,000 బై 0.1. 1,26 lakhs. 1,26 lakhs. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ ఏం కనుక్కోవాలి న్యూ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఇఫ్ సేల్స్ వాల్యూ అట్ ప్రజెంట్ యాజ్ కంప్యూటెడ్ ఇన్ ద 2 డిక్రీజ్డ్ బై 12.5%. చూడు సెకండ్లో కంప్యూట్ చేసాం కదా ఇక్కడ ఆ సేల్స్ను మనం ఎంత తగ్గించాలి 12.5%. అప్పుడు మనం ఏం కనుక్కోవాలి సార్ అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది కనుక్కోవాలి. చూడు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈక్వల్ టు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఈక్వల్ టు టోటల్ సేల్స్ మైనస్ BEP సేల్స్. టోటల్ సేల్స్ సెకండ్లో వచ్చిన దాన్ని 7.5% తగ్గించాలి. సెకండ్లో మనకు టోటల్ సేల్స్ మనకి ఎంత వచ్చాయమ్మా 56 lakhs వచ్చాయి. 56 lakhsలో 7.5% తగ్గించాలి. 56 lakhsలో ఎంత పర్సెంట్ 12.5% రెడ్యూస్ చేయాలి. 56 lakhs లో ఇంటూ 12.5% రెడ్యూస్ చేయాలి అంటే 87.5% వేయాలి. 12.5 రెడ్యూస్ చేసాం కాబట్టి. BEP సేల్స్ ఎంత 42 lakhs. $56 lakhs into 87.5% minus 42 lakhs equal to ఎంతమ్మా 7 lakhs. CVP అనాలిసిస్ ఒక 2 ప్రాబ్లమ్స్ తప్ప రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అమ్మా. ఓకేనా. కాపీ చేయండి ఒకసారి. చూడండి ఒకవేళ నేను చెప్పేటప్పుడు మీకు స్పీడ్ అనిపించినా మీరు పాస్ అనే ఒక బటన్ ఉంటుంది అక్కడ మీరు పాస్ చేసుకోవచ్చు. పాస్ చేసుకొని మళ్ళీ వినొచ్చు, రివైజ్ చేసుకొని వినొచ్చు. ఓకేనా. నెక్స్ట్ మీరు పాస్ చేసుకోండి జస్ట్ బటన్. నెక్స్ట్ we will continue tomorrow. Tomorrow class లో నెక్స్ట్ కంటిన్యూ అనేది
చేద్దాం మాల్. ఓకే, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇవి చాలా ఇన్డెప్త్ లెక్చర్స్ అన్నమాట. ఇక్కడ ఏదైతే నేను ఇక్కడ మేము క్లాసెస్ చెప్తున్నామో అవి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మా మెటీరియల్ కూడా ఫాలో అవుతే మీరు 100% పాస్ గ్యారంటీ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. ఓకేనా, విల్ కంటిన్యూ టుమారో.